Namaskaram friends, Jai Shri Ganesha, Jai Shri Ram, Hara Hara Mahadev. So friends, most awaited vlog of 2025. Finally, నేనైతే శ్రీ సాయి ఆర్ట్స్ వాళ్ళ అవుట్లెట్కి వచ్చేసాను. ది బిగ్గెస్ట్ రీటైల్ అవుట్లెట్ ఇన్ కంప్లీట్ భాగ్యనగర్. సో మన సాయి భాయ్ ఉన్నాడు ఇక్కడ. సాయి భాయ్ నమస్తే. नमस्ते अन्ना, जय श्री राम. జై శ్రీరామ్, రామ్ जय రామ్. बोलो गणेश महाराज की. జై. तो भैया कैसे ఎట్లా నడుస్తున్నాయి? हाँ बस भैया सब अच्छा चल रहा है. Okay. अभी फर्स्ट ऑफ ऑल क्या है, कस्टमर्स को ये बोलना है कि अपना आउटलेट हिमायत नगर ऑटोफिन होंडा के शोरूम पे सामने था ना, अभी इस बार चेंज हुआ है नारायणगुड़ा शांति थिएटर YMCA. Okay. यहाँ पे बहुत सारे कस्टमर्स को नहीं मालूम चल रहा है कि आउटलेट चेंज हुआ है बोल के. इस बार यहाँ पे लगाया हूँ. लास्ट 15 ईयर से अपन ये फील्ड में है. ఓకే. 1 फीट से लेके 15 फीट तक अपने पास गणपति अवेलेबल रहता है. पूरा बॉम्बे, पुणे, शोलापुर, कोल्हापुर, अहमदनगर सारा वेराइटीज़ अपने पास में मिलेगा. पूरा यूनिक गणपति मिलेगा अपने पास में. स्पेशली इस बार कुंदन वर्क करा है सो अपन ये देख सकते हैं आप. ये जो कान में दिख रहा है ना, ये बोजेगन पे है. ये 12 फीट का मूर्ति है. ये बहुत ट्रेंडिंग चल रहा है ये कलर इस बार अपने సింధూర్ కలర్. सिंदूर कलर ये. యా. సో ఫ్రెండ్స్, యాక్చువల్గా లాస్ట్ టైం మనం వ్లాగ్ తీసినప్పుడు హిమాయత్ నగర్లో అవుట్ ఆఫ్ ఇన్ షోరూమ్ ఆపోజిట్లో ఉండనమాట అన్న వాళ్ళ అవుట్లెట్. అంటే అక్కడ నారాయణగూడ బ్రిడ్జ్ ఉంటుంది. సో ఈసారి అయితే శాంతి థియేటర్లో వీళ్ళు అవుట్లెట్ పెట్టారు. మా కాలేజ్ టైంలో అయితే మొత్తం ఇక్కడనే టైం స్పెండ్ చేస్తున్నారు. శాంతి థియేటర్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థియేటర్ అనమాట. నారాయణగూడ సర్కిల్ దగ్గర ఉందన్నమాట. సో చూస్తారు కదా, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బొజ్జ గణపతి ఆఫ్ 2025 సింధూర్ కలర్లో ఉన్నది. సో మనమైతే ఇప్పుడు రేర్ కెమెరా ద్వారా ఒక్కొక్క విగ్రహం కూడా చూసుకుందాం. మన సాయిబాయ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను కూడా చూపిస్తాను. సో వ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. అండ్ దానికంటే ముందు అయితే మీకు అందరికీ లొకేషన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. సో సాయిబాయ్ అయితే మనకి ఇప్పుడు అన్ని విగ్రహాలు చూపిస్తాడు. సాయిబాయ్ రామ్ రామ్, జై శ్రీరామ్. जय श्री राम. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం లొకేషన్ చూసుకుందాం. చిక్కడపల్లి నుంచి టువర్డ్స్ కోటి పోతుంటే మనకైతే ఇది YMCA సర్కిల్ అనమాట నారాయణగూడలో. అక్కడ చూస్తారు కదా పిల్లర్ నంబర్ B1161. సో ఆ పిల్లర్ నెంబర్ నుంచి అయితే మనం రైట్ తీసుకోవాలి. మన శాంతి థియేటర్ ఉంటుంది అనమాట, శ్రీ సాయి ఆర్ట్స్ వాళ్ళ అవుట్లెట్. దానికి ఆపోజిట్లో అయితే మనకు కెనరా బ్యాంక్ ఉన్నది. అండ్ YMCA సర్కిల్ దగ్గర కూడా మనకైతే నారాయణగూడ మెట్రో స్టేషన్ ఉన్నది. చాలా ఈజీ యాక్సెస్, సిటీ సెంటర్లో ఉన్నది. ది బిగ్గెస్ట్ రీటైల్ అవుట్లెట్ ఇన్ కంప్లీట్ భాగ్యనగర్. నేనైతే డిస్క్రిప్షన్లో లొకేషన్ కూడా మెన్షన్ చేస్తా. అండ్ అట్లనే డిస్ప్లే పైన నంబర్స్ పెట్టాను. సో అన్న వాళ్ళకైతే మీరు కాల్ చేయొచ్చు అండ్ వాట్సాప్లో కూడా మెసేజ్ చేయొచ్చు. సో శ్రీ సాయి ఆర్ట్స్లో అయితే చాలా బ్యూటిఫుల్ విగ్రహాలు ఉంటాయి, రైట్ ఫ్రమ్ 1 feet to 14 feet. సో అన్న వాళ్ళ దగ్గర మహారాష్ట్ర కాన్సెప్ట్లో వినాయకుని విగ్రహాలు ఉన్నాయన్నమాట. అట్లనే నెక్స్ట్ మన నవరాత్రులకు దుర్గామాత విగ్రహాలు కూడా పెడతారు. సో లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి విగ్రహాలు చూసుకుందాం. అండ్ స్పెషల్ కుందన్ వర్క్ కూడా ఉన్నది. సో అన్న నంబర్ వచ్చేసి 8143696919. సో చాలామంది బపాలర్స్ అయితే వచ్చారు అనమాట. లోపలికి ఎంటర్ కాగానే మంగళ్ మూర్తి చూసుకోవచ్చు. ఇక్కడ పెద్ద చెవులు అండ్ తొండం కూడా చాలా పెద్ద ఉందన్నమాట. సో భయ్య మంగళ్ మూర్తి మే టోటల్ कितने कलर कॉम्बिनेशन है? 10 कलर कॉम्बिनेशंस है ना. 3 कलर कॉम्बिनेशन. 10 बाप रे बाप. సో చూసుకోవచ్చు ఇక్కడ గ్రే కలర్ మంగళ్ మూర్తి, వైట్ పంచా అండ్ వైట్ పంచా. ఇక్కడ వచ్చేసి మనకు చూసుకోవచ్చు బ్రింజాల్ కలర్. సో బ్రింజాల్ కలర్, పెద్ద చెవులు, చెవులలో కూడా మంచి రెడ్ ప్యాటర్న్. సో మా బావ ఇక్కడ బావ నమస్తే. సో ఇక్కడ మన లఖన్ భాయ్ ఉండనమాట. లఖన్ భాయ్ నమస్తే భయ, సబ్కో రామ్ రామ్. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు శ్రీరాముడు. సో భయ్య క్యా హైట్ है? 13 फीट से ना ये. सो 13 feet हाइट. और मंगल मूर्ति 13 फीट. 13 feet हाइट है. सो भाई कहाँ से चालू करेंगे? ఎక్కడ నుంచి చూసుకుందాం విగ్రహాలు? इधर से देखिए. ఈ లైన్ నుంచా? చలో. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మహారాజా పోజ్ లో ఇక్కడ నుంచిన వినాయకుడు. సో భయ్యా का छोटा चिंतामणि है ना, ये 7 फीट का है. अपन इसको क्या है स्पेशल ये पूरा कुंदन वर्क करा है. सो ये इसको నైస్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు బ్యూటిఫుల్ కుందన్ వర్క్. एक्रेलिक का त्रिशूल लगाया अपन ये गणपति को. ఓకే, ఇదంతా CNC కటింగ్ అన్నమాట. అక్రాలిక్ లో త్రిశూలం చాలా బాగుంది. సో టోటల్ ఎంత ఉంటుందన్న హైట్? 7 फीट. సో 7 feet హైట్ మన ముంబై కాన్సెప్ట్ లో చింతామణి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక మహారాష్ట్ర కాన్సెప్ట్, కంప్లీట్లీ డెకరేటెడ్ బ్యూటిఫుల్ పంచ. బ్యాక్ డ్రాప్ కూడా చూసుకోవచ్చు, మంచి వెల్వెట్ క్లాత్ ఉంది అనమాట. అండ్ స్టోన్ వర్క్ బ్యూటిఫుల్. ఎంత ఉంటుంది హైట్? 10 feet. 10 feet హైట్. నెక్స్ట్ మన మౌలి విఠల్ మహారాజ్. సో మంచి కూర్చొని అయితే దర్శనమిస్తుంది చూసుకోవచ్చు ఇక్కడ విఠల్ మహారాజ్ మౌలి. అండ్ తర్వాత ఇక్కడ జెండా వెనకాల వచ్చేసి మనకు జెండా. అండ్ ఇక్కడ చిట్టి బుజ్జి వినాయకుడు. అండ్ ఇక్కడ చతుర్భుజాధారి చాలా బ్యూటిఫుల్గా ఉన్నది కూర్చున్న వినాయకుడు. నెక్స్ట్ రాజా. అండ్ రాజాకు కూడా మంచిగా అయితే డెకరేట్ చేసారు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ చేలో వచ్చేసి మనకైతే గదా పట్టుకొని ఉన్నాడు, గోల్డ్ కలర్. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నది, 10 feet హైట్.
తర్వాత శివుని కాన్సెప్ట్లో వినాయకుడు అయితే ఇక్కడ దర్శనం ఇస్తున్నాడు. వెనకాల 5 పడగల పాము శేషనాగ్, అండ్ వినాయకునికి వచ్చేసి పులి చర్మం, అండ్ ఇక్కడ చేలో వచ్చేసి డమురుకం ఇంకా శంఖం. ఎంత ఉంటానా హైట్? 8 feet. సో 8 feet హైట్. నెక్స్ట్ శ్రీ रिद्धि सिद्धि. సో రిద్ధి సిద్ధి ఎంత ఉంటానా హైట్? 10 feet. సో 10 feet హైట్ వినాయకుడు శ్రీ. దీంట్లో కూడా మంచిగా అయితే కుందన్ వర్క్ ఉంది. తర్వాత మోస్ట్ ఫేమస్ వినాయకుడు లాల్ బాగ్ చా రాజా, మంచి మార్బల్ ఫినిషింగ్. అండ్ స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూర్ ఉంది అనమాట. లయన్ మన బబ్బర్ షేర్. ఎంతనా హైట్? 8.5. సో 8.5 feet హైట్. తర్వాత ఇంకొక మీడియం బొజ్జును చూసుకోవచ్చు. ఈ వినాయకుని కూడా అయితే మంచిగా ఇక్కడ లైట్ గా ప్యాటర్న్ ఇచ్చారు అనమాట. పట్టి లడ్డు చేగుడు ఉన్నది అండ్ పెద్ద చెవులు. అన్న ఇది వీర్ గణపతి. వీర్ గణపతి. సో వీర్ గణపతి ఇది కూడా బ్యూటిఫుల్గా ఉన్నది. నెక్స్ట్ శ్రీరాముడు, ఇది మీడియం సైజ్. చెప్పాలన్న హైట్ 8 feet ఉంటుందన్న ఇది. సో 8 feet హైట్ శ్రీరాముడు. శ్రీరాముడు చాలా బాగున్నది. తర్వాత మంచి టెంపుల్ కాన్సెప్ట్ అనమాట. మనకు టెంపుల్లో పిల్లర్స్ ఉంటుంది కదా, సో ఆ కాన్సెప్ట్ ఇక్కడైతే పెట్టారు. వినాయకుడు వచ్చేసి మనకు ఒక లయన్ పైన అయితే కూర్చొని ఉన్నాడు అనమాట. 10 feet హైట్. బ్యూటిఫుల్ డెకరేషన్ చూసుకోవచ్చు. ఇక్కడ మంచి కుందన్ వర్క్. స్వామివారి తొండం మీద కూడా మంచి త్రిశూలం. సో 10 feet హైట్ అనమాట. తర్వాత చెప్పాలన్నా ఈ విగ్రహం గురించి. ఇది మంగళమూర్తి అన్న, 7 feet మంగళమూర్తి. న్యూ కాన్సెప్ట్ లో తీసినాం ఈసారి. ఓకే, అంటే చెవులకి రెడ్ కలర్ వచ్చేసింది, బ్లాక్ అండ్ వైట్ లో ఆపోజిట్ కలర్ కొట్టించినాం దీనికి. నైస్ అన్న, కాంట్రాస్ట్ కలర్స్ వాడారు అనమాట. మంచి సిల్వర్ ఫినిషింగ్. సో నెక్స్ట్ ఇక్కడ మన నంది తలపైన అయితే కూర్చున్న వినాయకుడు. ఎంత ఉంటుంది హైట్? 10 feet ఉంటుంది అన్న. సో 10 feet హైట్. బ్యూటిఫుల్ గా ఉన్నది. చెవులకైతే మంచి కుందన్ వర్క్ ఉంది. ఇంకొక రిద్ధి సిద్ధి గణపతి. సో మంచి మహారాష్ట్ర కాన్సెప్ట్ లో కూర్చున్న వినాయకుడు. ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి పంచ. పంచ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. క్లాతింగ్ ఫ్యాబ్రిక్ జబర్దస్త్ ఉన్నది. తర్వాత ఇంకా సేమ్ డిజైన్ మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు. స్వామివారి చేతులు వచ్చేసి ఇక్కడ ఓం, అదేవిధంగా ఇక్కడ త్రిశూలం. తర్వాత ఈ లైన్కి వెళ్దాం. సో భయ్యా ये मूर्ति के बारे में बताइए. ये मंगल मूर्ति है ना. ओके, 12 feet का मंगल मूर्ति है ये. ओके. సో 12 feet హైట్ లో మంగళ మూర్తి. మంచి గ్లాసీ ఫినిషింగ్. స్వామివారి చేతులు వచ్చేసి మోదక్, అతని ఫేవరెట్ స్వీట్. కుందన్ వర్క్. సో కుందన్ వర్క్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ. చోలలో లట్కన్. అండ్ అదేవిధంగా ఒక్కసారి ఇక్కడ కూడా చూసుకుందాం మంగళ మూర్తి. సో నా ఈ లైన్ కూడా చూసుకుందాం ఒకసారి. ఆపోజిట్ లైన్ చింతామణి. వెనకాల వచ్చేసి మనకు కలశాలు ఉన్నాయి. అండ్ మోస్ట్ ఫేమస్ వినాయకుడు 6 feet దగుడు సెట్. సో 6 feet హైట్ లో కుందన్ వర్క్. సో 6 feet హైట్ లో దగుడు సెట్. స్వామివారి తొండం పైన కూడా మంచి కుందన్ వర్క్ అయితే చేశారు అనమాట. ఇమిటేషన్ వర్క్. తర్వాత భయ బతాయ్యే. మంగళమూర్తి అన్న ये. సో మంగళమూర్తి చెవులు కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. 6 feet హైట్. తర్వాత ఈ వినాయకుడు అన్న రాయగఢ్. సో రాయగఢ్ అంట. ఇది కూడా మహారాష్ట్ర కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ వన్స్ అగైన్ దగుడు సెట్. గోల్డ్ ఫినిషింగ్. బాగుందన్న ఈ డిజైన్ కూడా. నెక్స్ట్ వెనకాల మోర్ ప్రభావల్. మన బాలాజీ బొట్టు అయితే ఉందన్నమాట. మహారాజా పోజ్ లో కూర్చున్న వినాయకుడు. తర్వాత ఇక్కడ బంబం బోలే రూపంలో అయితే స్వామి దర్శనం ఇస్తున్నాడు. చూసుకోవచ్చు సేమ్ ఎట్లయితే మనకు సర్కార్ గణేష్ ఉంటుందో సో అదే కాన్సెప్ట్ అయితే తొండం జ్వర దొడ్డుగా ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి నంది పైన కూర్చున్న వినాయకుడు. నెక్స్ట్ వన్స్ అగైన్ ट्रेंडिंग मूर्ति अन्ना ये अन्ना बहुत चल रहा है ये गणपति के बारे में तो कुछ पूछो मत. అంతేనా అన్న? కలర్ కా క్రేజ్ है ये. సూపర్ అన్న. సో సింధూర్ కలర్ లా ఆపరేషన్ సింధూర్ ఉండే కదా. సో అట్లనే మనకు వినాయకుడు కూడా సింధూర్ కలర్ ఇచ్చినాం. బాగుందన్న, చాలా బాగుంది. ఇది కూడా మంగళ మూర్తి. తర్వాత ఇది రింగ్ గణేష్ చూసుకోవచ్చు. వెనకాల వచ్చేసి మనకు రింగ్ ఉన్నది. ఇది కూడా మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అనమాట. స్టాండింగ్ పొజిషన్ లో వినాయకుడు. తర్వాత ఇక్కడ ఒక చేలో డమురుకం, ఇంకొక చేలో శంఖం. సో బోలో భయ్య మూర్తి కే బారే మే. ये बम्बई का राजा है ना. ये भी बम्बई का राजा. బాగుందన్న. కలర్స్ అయితే బ్యూటిఫుల్ కాంట్రాస్ట్. వన్ సెకండ్ సింధూర్ కలర్ బడా ఖాన్ మంగళ మూర్తి. నెక్స్ట్ ఇక్కడ వన్ సెకండ్ బాలాజీ బొట్టు అయితే ఉందన్నమాట. అండ్ మామూలుగా అయితే ముంబై కాన్సెప్ట్ లో వినాయకునికి లడ్డు చేయి ఉండదు. బట్ అన్న ఐ థింక్ స్పెషల్ గా పెట్టించండు. అవును, బాగుంది. నైస్, బ్యూటిఫుల్. నెక్స్ట్ ఇక్కడ కంప్లీట్ డ్రాపింగ్ వర్క్. ఎంత ఉంటుంది అన్న హైట్? 7 feet ఉంటుంది. సో 7 feet హైట్ వినాయకుడు అండ్ కంప్లీట్లీ డ్రాపింగ్. భయ్య నమస్తే. రామ్ రామ్, జై శ్రీరామ్ భయ్య, కేసే? సో నెక్స్ట్ లైన్లో చూసుకుందాం. ఇక్కడ మన మౌలి, మన విఠల్ మహారాజ్ బ్యాక్ డ్రాప్ లో చూసుకోవచ్చు. 5 feet. సో 5 feet హైట్. మన మౌలి బ్యాక్గ్రౌండ్ లో కూడా వినాయకుడు అయితే చాలా బ్యూటిఫుల్ ఉన్నాడు. కింద చూసుకోవచ్చు ఒక ఇటుకుంది అనమాట మౌలి. తర్వాత వన్ సెకండ్ ఇంకొక మంగళమూర్తి విత్ డిఫరెంట్ కలర్ ప్యాటర్న్. మార్బుల్ ఫినిషింగ్. ఇక్కడ ఎంత ఉంటుంది అన్న హైట్? 5 feet. సో 5 feet హైట్ మార్బుల్ ఫినిషింగ్.
ఇది వచ్చేసి మనకు మ్యాట్ ఫినిషింగ్, మ్యాట్ ఫినిషింగ్, సేమ్ డిజైన్ 5 feet. తర్వాత ఇక్కడ దగుడు సెట్ వన్స్ అగైన్ 6 feet 6 feet హైట్, గోల్డ్ విత్ గోల్డ్ ఫినిషింగ్. గోల్డ్ ఫినిషింగ్. శ్రీ గణేష్ నమః. సో ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్ డ్రాప్ లో శ్రీ గణేశాయ నమః. ఇది కూడా లాస్ట్ ఇయర్ బాగా ట్రెండ్ అయిన అనమాట. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గజరాజ్. ఇంకొక మంగళమూర్తి, అండ్ ఈ మంగళమూర్తి జబర్దస్త్ ఉందన్న. ఇది స్ట్రక్చర్ ఫినిషింగ్ అన్న మొత్తం ఇది. యా, సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మంచి టెక్స్చర్ ఇచ్చారు అనమాట. అండ్ ప్యాటర్న్ చాలా బాగుంది చూసుకోవచ్చు, కొంచెం రఫ్గా ఉంటుంది ఫినిషింగ్. అండ్ భయ్య చెప్పాలి ఈ వినాయకుని గురించి. ఇది కూడా మంగళమూర్తి అన్న. మంగళమూర్తి 5 feet హైట్. దీనికి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది, డిఫరెంట్ గా ఇచ్చారు. బాడీ కలర్ మార్చారు. బాడీ కలర్ మార్చారు. యా, సేమ్ వన్స్ అగైన్ శ్రీ గణేశాయ నమః. అండ్ అదే విధంగా ఇక్కడ బంబంబోలే కొంచెం కలర్ మార్చారు అనమాట. నంది మహారాజ్ కలర్ అయితే వైట్ వచ్చింది, బాడీ టోన్ బ్లూ వచ్చింది. అండ్ ఇక్కడ టెక్స్చర్ అవుట్పుట్ చూసుకోవచ్చు అన్న. ఇది జబర్దస్త్ ఉందన్న చెప్పాలి. సిల్వర్ ఫినిషింగ్ అన్న ఇది. అండ్ అయోధ్య బ్యాక్గ్రౌండ్. ఓకే, సో బ్యాక్ డ్రాప్ లో చూసుకోవచ్చు జై శ్రీరామ్. ఇక్కడ మన బజరంగ్ బలి అండ్ మన అయోధ్య రామ మందిరం కాన్సెప్ట్ అనమాట. వినాయకునికి కంప్లీట్ గా అయితే మంచి సిల్వర్ ఫినిషింగ్ ఇచ్చారు, సూపర్బ్ ఉన్నది. నెక్స్ట్ లాల్ బాగ్కా రాజా. ఇక్కడ చూసుకోవచ్చు లాల్ బాగ్చా రాజా మార్బుల్ ఫినిషింగ్. అండ్ కూర వచ్చేసి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మన బబ్బర్ షేర్. ఇక్కడ కూడా లాల్ బాగ్చా రాజా. సో జబర్దస్త్ ఉన్నాయి అన్న. ఇప్పుడు నెక్స్ట్ చిన్న విగ్రహాలు చూసుకుందాం. చిన్న విగ్రహాలు అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి అన్న. చెప్పాలన్న మన దగ్గర చిన్న విగ్రహాలు ఏ హైట్ నుంచి ఏ హైట్ లో ఉంటాయి, అండ్ ఎట్లున్నాయి మరి ప్యాటర్న్స్ ఏమేమి ఉన్నాయి మన దగ్గర? ప్యాటర్న్స్ చాలా ఉన్నాయి అన్న. 500+ ప్యాటర్న్స్ ఉంటాయి మన దగ్గర. 1 feet నుంచి 14 feet దాకా. 1 to 14 3 feet కానీ 2 feet కానీ బొంబాయి కా రాజా, ఓకే, లాల్ బాగ్ కా రాజా, దగుడు సెట్. ఓకే, సో ఎట్లా మరి ఇవి సెలక్షన్ ఎవరు చేస్తారన్న? సెలక్షన్ మొత్తం నేనే అన్నాను. మొత్తం మీరేనా? మొత్తం నేనే చేస్తాను. సో మరి ఎప్పటి నుంచి వర్క్ చేస్తారన్న? ఎందుకంటే ఇన్ని విగ్రహాలు చేయాలంటే నాట్ ఎ జోక్. సో ఇప్పుడు వినాయక చవితి అయితే మనకు 27th August ఉన్నది. సో ఈ 2025 ప్రాజెక్ట్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేసి? జనవరి నుంచే స్టార్ట్ అయిపోతుంది అన్న. అంటే 8 మहीना బిఫోరే స్టార్ట్ అయిపోతుంది. ఓకే అన్న, మరి విగ్రహాలు మనకి ఎక్కడెక్కడ నుంచి వస్తాయి అన్న? షోలాపూర్, కొల్లాపూర్, పూణే, ముంబై, అహ్మద్ నగర్, మొత్తం మనకు మహారాష్ట్రలో ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి అన్ని ప్లేసెస్ నుంచి మన దగ్గర గణపతి వస్తుంది అన్న. ఓకే అన్న, ఇప్పుడు మరి టోటల్ ఎన్ని ఇయర్స్ అయిపోయిందన్న ఈ ఫీల్డ్ లోకి వచ్చి? 18 years కంప్లీట్ అయిందన్న. బాప్రే బాప్, 18 years. సో అన్న మరి 2025 ఎట్లుందన్న? చాలా బాగుందన్న. ఓకే, అండ్ అన్న టోటల్ మన దగ్గర 500+ మోడల్స్ అంటున్నారు కదా, దీంట్లో మరి కలర్ కాంబినేషన్స్ ఎన్ని ఉంటాయి? చాలా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి అన్న. ఓకే, కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి కూడా కలర్ చేపించి ఇస్తాను. ఓకే అన్న, మరి ఇప్పుడు ఇంకా ఏమైనా కస్టమైజేషన్ చేసిస్తారా లేకపోతే ఉన్నాయా తీసుకోవాలా? ఉన్నాయే తీసుకోవాలన్న. ఇప్పుడైతే టైం అయిపోయింది కదా, లాస్ట్ 8 days ఉంది. ఓకే, అండ్ అన్న మరి కుందన్ వర్క్ చేపించిస్తానన్న. కుందన్ వర్క్ అవైలబుల్ ఉంది నా దగ్గర. ఓకే, సో అన్న మరి టైమింగ్స్ ఎట్లా మన స్టాల్లో? టైమింగ్ మార్నింగ్ 11 o'clock నుంచి నైట్ 2 దాకా ఉంటుంది అన్న. ఓకే, మార్నింగ్ 11 నుంచి నైట్ 2. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ కూడా సింధూర్ కలర్ లో మన దగ్గర కస్టమర్స్ కి వేరే దగ్గర గోదాం పెట్టి ఉండే మనం డెలివరీకి. ఓకే, ఈసారి ఆ ప్రాబ్లం కూడా లేదు, మన స్టాల్ దగ్గర నుంచే మనం డెలివరీ ఇస్తున్నాం కస్టమర్ కి. ఓకే, పెద్ద విగ్రహాలు నైస్. ఇక్కడ చూసుకోవచ్చు గణపతి బప్ప మోరియా. సో అన్న ఇంకొకటి, ఇప్పుడు ఎవరైనా కుందన్ వర్క్ కావాలనుకుంటే మీరు ఏమైనా చేసిస్తానన్న. ఓకే, సో అన్న మరి చెప్పాలి మన బప్ప లవర్స్కి ఏం చెప్దాం అనుకుంటారు? ఎందుకంటే ఓన్లీ ఇంకా 1 week అవైలబుల్ ఉంది. సో మీ తరఫు నుంచి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? రావాలి నా షాప్కి రండి అన్న, సెలెక్ట్ చేసుకోండి. రేట్స్ దగ్గర ఏమైనా ప్రాబ్లం వస్తే నాతో మాట్లాడండి. ఓకే, నేను కన్విన్స్ చేసి 100% ఇస్తాను మీకు. యా అన్న, మన ఇన్స్టాగ్రామ్ పేజ్ శ్రీ సాయి ఆర్ట్స్. సో అన్న వాళ్ళ పేజ్ శ్రీ సాయి ఆర్ట్స్ నేనైతే మెన్షన్ చేస్తాను, డిస్క్రిప్షన్ కూడా పెడతాను. తప్పకుండా మీరైతే ఫాలో కండి అన్న వాళ్ళ పేజ్. సో భయ్య ఈ విగ్రహం అయితే చాలా రోజుల నుంచి ట్రెండ్ అవుతున్నది. అవును. ఎంత ఉంటుంది అన్న హైట్ వినాయకుంది? 2 feet. సో 2 feet హైట్, వెడల్పు 1.5 feet. ఇది కూడా మంచి యూనిక్ అనమాట. సో మరి బాల్ గణేష్ లో టోటల్ మన దగ్గర ఎన్ని విగ్రహాలు ఉన్నాయి? బాల్ గణేష్ లో 11 మోడల్స్ ఉన్నాయి. 11 మోడల్స్. ఓకే, సో భయ్య మీ ఫేవరెట్ వినాయకుడు మరి మీకు ఏ డిజైన్ బాగా ఇష్టం? నా ఫేవరెట్ వినాయకుడు ఇదే. అంతేనా? ఇక్కడ చూసుకోవచ్చు బాల్ గణేష్, కింద వచ్చేసి మనకైతే మూషక్ మహారాజ్. సో వాళ్ళందరికైతే మంచి మోదక్ అయితే తినిపిస్తున్నాడు. సో భయ్ ఈ అస్త్రాలు మరి మీరే చేపించారా వాళ్ళు పంపిస్తారా? కొన్ని మేము చేస్తాం, కొన్ని వాళ్ళు కూడా పంపిస్తారు. అంతేనా? ఓకే అన్న, మరి మన స్టాల్ ఎప్పుడు స్టార్ట్ అయిందన్న? మన స్టాల్ స్టార్ట్ అయ్యి 1.5 month అయిపోయింది అన్న. 1.5 month.
అన్న ఇప్పుడు వినాయకుని పండుగ తర్వాత నెక్స్ట్ నవరాత్రులు వస్తాయి. అవును, దుర్గామాత కూడా స్టార్ట్ చేసినాం అన్న. లాస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేసినాము. ఓకే, మన దగ్గర దుర్గామాత 3 feet నుంచి 12 feet వరకు అవైలబుల్ ఉంటుంది. 3 to 12. 3 to 12. ఓకే, దాని తర్వాత పటాకిలు అన్న మరి దాని తర్వాత క్రాకర్స్ కూడా చేస్తామన్నా. సూపర్ సూపర్ అన్న, నైస్. సో అన్న మరి ఇక్కడ వినాయకునికి ఏమన్నా మీరు ఈ ఫెదర్స్ ఏమైనా పెడుతున్నారా? పెడతామన్నా, కాన్సెప్ట్ ఉంది, ఓకే, రెడీ అవుతుంది, చేపిస్తున్నాను అది. ఓకే సూపర్. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, శ్రీ సాయి ఆర్ట్స్ అంటే ఒక బ్రాండ్. వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ 18 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారనమాట. అన్న మంచిగా సెలెక్షన్ చేసి తీసుకొని వస్తాడు. చూసారు కదా, ఈ అన్ని విగ్రహాలు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అంత ఈజీ కాదు. కొంచెం ముందుకు వెళ్దాం, అన్న కొన్ని వెరైటీ డిఫరెంట్ డిజైన్స్తో చూపిస్తాడంట. సో మంచి కుందన్ వర్క్ కూడా ఉన్నది ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ అన్న ఇవన్న దీంట్లో ఎన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి టోటల్? దీంట్లో మూషక్ ఉందన్న, ఎలిఫెంట్ ఉంది, ఓకే, ఇంకా మనది ఏమంటారు భజన్ మండలి. బాగుందన్న, చాలా వెరైటీస్ ఉన్నాయి దీంట్లో కూడా. ఇది మనకు వినాయకుని పండుగ తర్వాత దివాళీకి కూడా పనికొస్తాయి. వస్తుంది. నైస్, బాగుందన్న. ఒక్కసారి అన్న వాళ్ళ కుందన్ వర్క్ చూసుకుందాం. చాలా డీటెయిలింగ్ ఉందన్నమాట, చూడొచ్చు ఇక్కడ కుందన్ వర్క్. సో భయ్య మరి కుందన్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? టోటల్ ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు? 7 members ఉన్నారన్న, మొత్తం బాంబే నుంచి వచ్చారు టీమ్. వావ్, చాలా బాగుంది, చూసుకోవచ్చు. డిఫరెంట్ కలర్స్ అయితే వాడారు అనమాట. అవును, మనకైతే కలరింగ్లో ఉంటాయి కదా, RGB CMYK, రైట్. సో అట్లా మనకైతే రెడ్, గ్రీన్, బ్లూ, సియాన్, మెజెంటా, yellow అండ్ డిఫరెంట్ స్టోన్స్ అయితే వాడారు అన్న. మరి మొత్తం ఈ కుందన్ వర్క్ మెటీరియల్ ఎక్కడ నుంచి వచ్చింది? మొత్తం బాంబే నుంచి అన్న, మొత్తం బాంబే నుంచి. ఓకే, సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మంచి మంచి ప్యాటర్న్స్ ఉన్నాయి, మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి. మీకు ఏ హైట్లో కావాలన్నా దొరికిపోతాయి. ఇక్కడ చూసుకోవచ్చు దగుడు సెట్. సో మామూలుగా దగుడు సెట్ ప్లెయిన్ వైట్ వచ్చినాడు అనమాట, మొత్తం అలంకరించారు. పర్ల్ టోన్ ఇది జబర్దస్త్ ఉందన్న. సో కలర్ వచ్చేసి మనకు పర్ల్ వైట్. రెగ్యులర్ గా మనం చూసేది మార్బల్ ఫినిషింగ్ వస్తుంది, కానీ మనం పర్ల్ వైట్ లో చేపించాం. ఓకే, ఇది మీరు స్పెషల్ గా చేపించారు? స్పెషల్ గా ఆర్డర్ ఇచ్చి చేపించాను. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఈ వినాయకుని కూడా మస్త్ అంటే మస్తు అలంకరించారు. అసలు చూడగానే ఇట్లా తీసుకోవాలనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు డ్రాపింగ్ కూడా చేపించారు. ఫేవరెట్ గణపతి బాలాజీ. సూపర్ అన్న, చాలా బాగుందన్న. అన్న మరి ఇది వర్క్ అంతా సోలాపూర్లో చేపించారా ఇక్కడ? మొత్తం ఇక్కడ హైదరాబాద్ లోనే మొత్తం మందేనా? చాలా బాగుందన్న. సో భయ్య మరి ఇంకొక 8 days ఉంది ఫెస్టివల్ కి, మరి బుకింగ్స్ ఎట్లా నడుస్తున్నాయి? బుకింగ్స్ అయితే బాగానే ఉందన్న. ఓకే, పెద్ద విగ్రహాలన్నా? పెద్ద విగ్రహాలు కమ్సే కమ్ 70% బుకింగ్ అయిపోయింది. 70%. ఓకే, సో టోటల్ సుమారు మన దగ్గర ఎన్ని విగ్రహాలు ఉంటాయి అన్న? సుమారు నా దగ్గర టోటల్ సుమారు వచ్చేసి 5000+ ఉంటాయి అన్న. 5000+. నైస్ అన్న. సో ఫ్రెండ్స్ ఇవన్నీ చూసుకోవచ్చు, డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక ఎగ్జిబిషన్ లెక్క అనిపిస్తుంది నాకు. ఇంత పెద్ద స్టాల్ కదా, మొత్తం స్టాల్ ఒక్కొక్క విగ్రహం కూడా మనం డీటెయిల్గా చూడాలంటే మొత్తం ఒక రోజు అయితే సరిపోదు. చూసుకోవచ్చు ఇక్కడ కూడా మౌली. एंड भाई ड्रैपिंग भी आपने खुद से कुछ कराया है क्या? नहीं ना, ड्रैपिंग का तो काम पूरा शोलापुर में होता है. మొత్తం सोलापुर, पूरा महाराष्ट्र. ओके, ओनली कुंदन वर्क में ओनली स्पेशल कुंदन वर्क स्पेशल हैदराबाद में कराया इसको. ओके, और वे पंडित जी में टोटल कितने पैटर्न्स है? पंडित जी में 11 मॉडल्स है ना. ఓకే, ఒక్కసారి అయితే పెద్ద పండిత్ జీ ఉన్నాడు, అక్కడ కూడా చూసుకుందాం. సో చాలా ఉన్నాయి చూసుకోవచ్చు అన్న. మరి ఇంత పెద్ద సెటప్ చేయడానికి మీకు ఎన్ని రోజులు పట్టిందన్న? నాకు టోటల్ 10 days పోయిందన్న. 10 days. 10 days. మామూలుగా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి అయితే 1 month పడుతుంది. బై చెప్పాలి ఈ విగ్రహం గురించి. పర్ల్ వైట్ అన్నది. ఓకే, ఇక్కడ కూడా చూసుకోవచ్చు పర్ల్ వైట్, చాలా బాగున్నది. అండ్ అన్న ఇక్కడ ఈ బజరంగ్ బలిది కూడా చాలా బాగుందన్న. ఇంతకుముందు విగ్రహానికి అయితే పగడి లేకుండే, పగడి వచ్చింది. ఒక్కసారి ముంగటికి వెళ్దాం. ముంగటి కూడా కొన్ని స్పెషల్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ఇదైతే సింధూర్ కలర్ లో, ఇది సింధూర్ కలర్ దగుడు సెట్ 6 feet అన్న ఇది. ఇది మౌలి, ఇది టెక్స్చర్ తోనే మంగళమూర్తి, ఇది కూడా మంగళమూర్తి. ఇక్కడ వచ్చేసి 1 second సింధూర్ కలర్. సో ఒకటే డిజైన్ లో కూడా మల్టిపుల్ కలర్ ప్యాటర్న్స్, మల్టిపుల్ బాడీ టోన్స్, అదే విధంగా మల్టిపుల్ పంచ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి. और भैया कैसे हो? भैया नमस्ते. సో భయ్య ఈ ఫేటా ఈ పగడి అంత ఓడదన్న ప్లాన్? ఇదంతా మాదే అన్న. మా మధుకర్ ప్రధాకర్ అని ఉన్నాడు, మదన్న. सोलापुर में जो मेन फेमस आर्टिस्ट, वन ऑफ द फेमस आर्टिस्ट मधुकर प्रभाकर एंड रामन्ना और अम्मन्ना. ये जो 3 भाई लोग हैं हमारे, बस इनका ये कॉन्सेप्ट है. उनका काम बहुत जबरदस्त है ना. मैं भी जाके आया था ना. तो मेरा बहुत फेवरेट गणपति है ये ना, दगड़ू सेठ हलवाई जो है. ये अपन पूरा काम बोल के कराते हैं. ये ना बहुत बड़ा है ना, पगड़ी भी जबरदस्त, बहुत जबरदस्त है ना. ये त्रिशूल ये सब आपने करवाया है ये क्या? पूरा सब अपना ओन कॉन्सेप्ट है ना. మొత్తం మీ కాన్సెప్ట్, ये पूरा अपना ओन कॉन्सेप्ट है. గోల్డ్, కంప్లీట్ గోల్డ్ అన్నమాట. అన్న ఈ పగడి అన్న ये भी पगड़ी है ना. మొత్తం మనదే.
చాలా బాగుంది చూసుకోవచ్చు. ప్రతి ఒక్క విగ్రహం కూడా చాలా స్పెషల్. చాలా స్పెషల్. మీకు ఏది కూడా అసలు చూడగానే నచ్చేసేయాలి. సో అన్న సెలెక్షన్ అట్లా ఉందన్నమాట. ఇది కూడా మన చింతమణి గణేష్. చింతామణి గణేష్ కంప్లీట్లీ కుందన్ వర్క్, ధోతి షాల్ అన్న. అండ్ ఇక్కడ పికాక్ 11 feet హైట్, స్వామి వారికి లెఫ్ట్ సైడ్ లో మోర్ అండ్ ఒక చెట్టు పైన కూర్చొని అయితే దర్శనం ఇస్తున్నాడు. లాల్ బాగ్ కా రాజా. నైస్ అన్న, లాల్ బాగ్ చా రాజా 10 feet హైట్ అన్న. మరి ఈ విష్ణు చక్రం నేనే చెప్పించాను అది, నేనే చెప్పించిన అది. చాలా బాగుంది అన్న. నెక్స్ట్ అన్న చెప్పాలి ఈ విగ్రహం గురించి. బొంబాయి కా రాజా అన్న. ఇది బ్యాక్గ్రౌండ్ లో శివలింగం వచ్చింది, చాలా ట్రెండ్ ఉందన్న గణపతి. జబర్దస్త్ ఉంది ఇది కూడా. నైస్ అన్న. మరి చింతమణి గణపతిలా మన దగ్గర ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి? 10 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అన్న. వావ్. ప్రతి ఒక్క గణపతిలో నా దగ్గర 10 కలర్ కాంబినేషన్స్ ఇస్తాను. సూపర్. సో అన్న వాళ్ళ కుందం వర్క్ ఒక్కసారి చూసుకుందాం. స్వామివారి పంచ పైన కూడా మంచి స్టోన్ వర్క్ చేపించింది అన్న, చూసుకోవచ్చు ఇక్కడ. బ్యూటిఫుల్, జబర్దస్త్ అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ లోపలంతా బుకింగ్ ఉందన్న. యా. సో ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే దూరం నుంచి చూపిస్తున్నా. బుక్ అయిన విగ్రహాలు అయితే అన్న లోపల మొత్తం అయితే నీట్గా అరేంజ్ చేసి పెట్టేసింది ఇక్కడ. అండ్ ఒక్కసారి ఇక్కడ కూడా చూసుకుందాం. భయ్ సబ్కో నమస్తే, జబల గణేష్ మహారాజ్కి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారు వచ్చేసి వన్స్ అగైన్ మహారాజా పోజ్లో కూర్చొని ఉండే. వెనకాల సూర్య ప్రభావల్ అండ్ ఇక్కడ మంగళమూర్తి, దగుడు సేట్ బాడీ కలర్ మారింది. అండ్ భయ్యా ఇక్కడ చెప్పాలి బాలాజీ 7 feet అయిన గణపతి. సో 7 feet హైట్, డిటాచబుల్ బ్యాక్గ్రౌండ్. వావ్, డిటాచబుల్. నైస్. ఇంత పెద్ద వినాయకుని కూడా బ్యాక్ డ్రాప్ తీసేస్తారంటే అవును, ఈజీగా ఉంటుంది. ప్రాబ్లం అవుతుంది కదా అన్న, ట్రాన్స్పోర్ట్ లో బ్రేక్ అవుతుంది కాబట్టి సపరేట్ గా చెప్పేస్తున్నాం. ఓకే. ఇక్కడ మన సిద్ధి బుద్ధి, యాక్చువల్ గా మన సైడ్ రిద్ధి సిద్ధి అంటారు, కానీ కొంతమంది సిద్ధి బుద్ధి అంటారు. సాయి భాయ్ ఏ బప్పతో జబర్దస్త్ దిख रहा है అండ్ ఫుల్ కుందన్ వర్క్ చెప్పాలన్నా. अन्ना इस बार का अपने श्री साई आर्ट्स का सबसे बेहतरीन मूर्ति यही है अन्ना, एकदम यूनिक चिंतामणि 12 feet फुल कुंदन वर्क. ओके 12 feet हाइट लो फुल डिमांड है अन्ना मूर्ति का. ऑलरेडी अभी 10 पीस मेरे पास में पेंडिंग, अभी कस्टमर को बुकिंग में. ओके. और कुछ अभी ले सकते हैं ऑर्डर? हाँ अभी नहीं ले सकता हूँ अन्ना, ऑर्डर क्लोज हो गया है इसका. मंచి ट्रेंडिंग डिजाइन फ्रॉम श्री साई आर्ट्स మన చింతమణి. నెక్స్ట్ లాల్ బాగ్ చా రాజా ఫైబర్ బ్యాక్గ్రౌండ్. వావ్. ఓ ఫైబర్ బ్యాక్గ్రౌండ్ అంటే మనకు ఈజీ ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ కూడా. ఫైబర్ బ్యాక్గ్రౌండ్, డిటాచబుల్. ఇక్కడ చూసుకోవచ్చు డిటాచబుల్ అంట. అండ్ అన్న ఈ విగ్రహం మహావీర్ అన్న ఇది. ఓకే. సో మహావీర్ మొత్తం ఫుల్ డ్రెస్ ఇచ్చినాం. ఇది లాస్ట్ కూడా బాగా ట్రెండ్ అయిన అన్న. ఎంత ఉంటుంది అన్న హైట్? 11 feet. సో 11 feet హైట్ మహావీర్ గణేష్. వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు, సేమ్ మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు. ఆల్రెడీ మనం అయితే సింధూర్ గణేష్ చూసుకున్నాం ఇక్కడ. అండ్ ఇక్కడ చూపాలి అన్న మంగళమూర్తి అన్న, బతాయి అన్న. మంగళమూర్తి. సో మంగళమూర్తి అండ్ ఇక్కడ बैक ड्रॉप लो शिवुडू. सो भैया मैं पूरा स्टॉल घुमा हूँ अन्ना, मेरे को पंडित जी बहुत पसंद आया. पंडित जी चलो देखते हैं. ఇక్కడ చూసుకోవచ్చు పగడి గణేష్, ఇది కూడా పగడి. సో भैया बताइए ये पंडित जी डिटेल गणपति अन्ना. ये गणपति घर पे बिठाएंगे तो कोई महाराज आके बैठे वैसा है. అంతేనా? రియలిస్టిక్ గణపతి. అవును. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, ఒక్కసారి జూమ్ చేసి చూపిస్తున్నాను. స్వామివారి ఇక్కడ చేలు చూసుకోవచ్చు, ఫింగర్ పొజిషన్, లెగ్ పొజిషన్ అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఫింగర్స్. సో స్వామివారి బొజ్జ, ఆ కట్స్ అన్ని జబర్దస్త్ ఉన్నాయి. ఇక్కడ అన్న ఏం చేసిందంటే స్పెషల్గా కుందన్ వర్క్ చేయించాడు. ఇక్కడ చూసుకోవచ్చు కిరీటం, అట్లనే స్వామివారి తొండం సూండ్ పైన కూడా మంచి స్టోన్ వర్క్ ఉందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు నెక్స్ట్ చేలకైతే కడాలు. అండ్ ఏదైతే ఇక్కడ ప్యాటర్న్ చూసుకోవచ్చు, మంచి కర్వ్, చాలా రియలిస్టిక్గా ఉన్నది. సో నాకైతే ఈ పర్టికులర్ డిज़ाइन చాలా నచ్చింది. సో भैया ये पंडित जी का जो मूर्ति है ये फर्स्ट टाइम है क्या? ये फर्स्ट टाइम है ना. फर्स्ट टाइम है. क्या हाइट है अन्ना? 4 feet से है. సో 4 feet హైట్ పండిత్ జీ. సో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. యాక్చువల్గా ఒక్కొక్క విగ్రహం కూడా మనం డీటెయిల్గా చూడాలనుకుంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ ఒక 1 hour ప్లస్ వీడియో అయిపోతుంది. అండ్ ఇక్కడ అష్ట వినాయక, మంచి మార్బుల్ ఫినిషింగ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు బొజ్జ గణపతి. బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్. సో భయ్య మస్తు ఉన్నాయి అన్న విగ్రహాలు, అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. సో చెప్పాలన్న ఈ 2025లో మన వినాయకుని భక్తులకి, మన బొప్ప లవర్స్కి, మన హిందూ బంధువులకు, మన తమ్ముళ్ళకు ఏం చెప్దాం అనుకుంటున్నారు? అందరికీ నా విజ్ఞప్తి, ప్రతి ఒక్క మన దేశంలో హిందువుల బంధువులకి ప్రతి ఒక్క ఇంట్లో మన గణపతి పప్ప వెళ్ళాలి. ప్రతి ఒక్క హిందూ బంధువులారా గణపతి పప్ప పూజ చేయాలి. ఎందుకంటే సంవత్సరానికి వచ్చేది 10 days.
ఈ ఫెస్టివల్ని మనం చాలా ఘనంగా జరుపుకోవాలి. ప్రతి ఒక్క మండపంలో ఎవ్రీ డే సాయంత్రం హనుమాన్ చాలీసా కంపల్సరీ వినాలి. ఎస్ అన్న, కరెక్ట్. మన శ్రీరామ రక్ష మనకి ఉంది కాబట్టి మనం ఇక్కడ దాకా ఉన్నాము. సో ఎగ్జాక్ట్లీ. నా విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్క పప్పా లవర్స్కి చెప్పేది ఏంటంటే రండి నా స్టాల్కి, గణపతులు తీసుకోండి. ఇన్ కేస్ రేట్స్ దగ్గర ఏమైనా ప్రాబ్లం అయితే నాతో మాట్లాడండి, యా నేను సాటిస్ఫై చేసి కంపల్సరీ 100% ఇస్తాను మీకు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ. యా, సో థ్యాంక్ యూ సాయి భాయ్, నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. సో ఇన్ని వెరైటీస్, ఇన్ని డిజైన్స్, ఈ డిఫరెంట్ కాంబినేషన్స్లా, కలర్ కాంబినేషన్స్ అయినా సరే, హైట్ అయినా సరే మనకు భాగ్యనగర్లో ఎక్కడ దొరకదు. సో ఫ్రెండ్స్, మన శ్రీ సాయి ఆర్ట్స్ వచ్చేసి వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ డిఫరెంట్ డిజైన్స్ ఆఫ్ బప్పా ఐడల్స్ విత్ కుందన్ వర్క్, విత్ పంచా, ఫేటా అండ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్. సో థ్యాంక్స్ లాట్ అన్న. జబల గణేష్ మహారాజ్ కి జై, గణపతి బప్ప మోరియా, మంగళమూర్తి. మోరియా. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, తప్పకుండా మీరైతే శ్రీ సాయి ఆర్ట్స్ వాళ్ళ అవుట్లెట్ అయితే విజిట్ చేయండి. డిస్ప్లే పైన నంబర్స్ అయితే ఉన్నాయన్నమాట. అట్లనే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో లొకేషన్ కూడా మెన్షన్ చేశాను. సో థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మ, ధర్మో రక్షతి రక్షిత. జై హింద్, జై భారత్, హర హర మహాదేవ్.